సూర్యగణన చంద్రగణన పేరు మీద పంచాంగ శ్రవణం అనేటువంటిది ప్రతి ఉగాది రోజు జరుగుతుంది. ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే పంచాంగము, పంచాంగ శ్రవణము. ఆ రోజు వింటేనే అది ఉగాది, లేకపోతే అది శివరాత్రితో సమానం అని మనకు నానుడి ఉన్నది. కానీ ఆ పంచాంగాన్ని మరి రాసేటువంటి పంచాంగకర్తలందరూ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఈ కంప్యూటర్ కాలానికి పరిమితమైపోయి కంప్యూటర్ ఎంత ఈజీగా పంచాంగం ప్రింట్ చేస్తుందో అంత ఈజీగా పంచాంగాన్ని ప్రింట్ చేయడం అంత ఆశమాది కాదు. ఎందుకంటే ఒక కరపత్రం ప్రింట్ చేయాలంటే ఇలా 5 నుంచి 10 రూపాయలు పడుతుంది. ఒక పంచాంగము కనీసము 110, 120, 150, 100 రూపాయలు ఎక్కువనే ఉంది పంచాంగం యొక్క ఖరీదు. అటువంటి కష్ట నష్టాలు కోర్టు వీరు మనకు ఏదైతే యొక్క ఈ బ్రహ్మశ్రీ దత్త వెంకట మధుసూదనాచార్యుల వారు ఎంతో కష్టపడి ఆ జ్ఞానంతో ఆ గణన చేస్తూ ఈ యొక్క పంచాంగాన్ని ప్రపంచానికి అందజేయడం జరుగుతుంది. ఇది సనాతన హిందూ ధర్మము అని చెప్పుకోవడం జరుగుతుంది. సనాతన హిందూ ధర్మాన్ని ఏదో చేయాలి, ఏదో చూడాలి అంటున్నారు. దాని అంతరార్థం ఈ పంచాంగంలోనే ఉంది. ఈ పంచాంగాలను పనికి మాలినవి చేయాలి అనేది కొన్ని మతాల యొక్క ప్రాబల్యంగా పెంచుకున్నారు. వాళ్ళు పర్వాలేదు, వాళ్ళ మాట కరెక్టే. కానీ హిందువులు ఇంటికి ఒక పంచాంగాన్ని తీసుకొని కనీసం ఇంట్లో పెట్టుకుంటే ఏ విషయమైనా అర్థం కానప్పుడు దాన్ని తిరిగి చూస్తే ఈ జాతకం నీకు తెలిసిపోతుంది. క్యాలెండర్ల వల్ల కొంచెమే తెలుస్తుంది, పంచాంగం వల్ల మొత్తం విషయాలు తెలుసుకుంటాయి అనేటువంటి జ్ఞానంతో పంచాంగకర్తలు చాలామంది సంవత్సరానికి ముందే ఈ గణన చేసి పెడతారు. సంవత్సరం ముందే గణన చేసి పెడతారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే స్వామివారు ఎంత జ్ఞానంతో ఆవును పూజ చేసి కాలజ్ఞానం రాశారో అటువంటి పూజలు వీళ్ళు చేస్తూనే ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఈ కాలజ్ఞానం గణన చేస్తారు. మరి అటువంటి కష్టజీవి ఆ కష్టంలో పండితులను రక్షించాలి, పామరులను కూడా రక్షించాలి, పారిశుద్ధ కార్యక్రమాలను కూడా రక్షించాలి, అలానే ఈ యొక్క ప్రకృతిని కూడా రక్షించాలి అనేటువంటి సిద్ధాంతాన్ని శ్రీమద్ విరాట్ పుత్రుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆనాడు తెలియజేయడం గర్వకారణం మన జాతికి. మరి దీనిలో కాలజ్ఞాన వాక్యాలు కూడా ఈ యొక్క పత్రికలో ఈ పంచాంగంలో ఉన్నాయి. ఎందుకున్నాయంటే భగవద్గీతతో పాటు దీన్ని కూడా కలియుగంలో కాలజ్ఞానమే భగవద్గీత, ద్వాపర యుగంలో భగవద్గీతనే భగవద్గీత, త్రేతాయుగంలో రామాయణమే రామాయణము, ఏదైతే సత్యయుగంలో భాగవతము పురాణం అన్నింటినీ దీనిలో పుడిక నుంచి భాగవతంలో తీసుకుంటారు. ఈ యొక్క పంచాంగము ఐదు కరణముల చేత తిథి వార నక్షత్రాల చేత ఈ యొక్క 5 కరణముల చేత దీన్ని వీళ్ళు గణించడం జరుగుతుంది. మరి ఇది ప్రతి జీవికి, మానవుడనే ప్రతి వాడికి పంచాంగం యొక్క అవసరం. అది ఏ జాతి, కుల, మత భేదభావం లేకుండా కేవలం అక్షరం పేరు మీద ఈ యొక్క పంచాంగం జరుగుతుంది. ఈ మతం పేరు మీద జరగదు. ఇది కేవలము హైందవ సనాతన ధర్మం పేరు మీద ఈ పంచాంగం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వారు చేయాలి అని సంకల్పం పోయిన సంవత్సరం తీసుకున్నారు. అనుకోకుండా నేను వారి పంచాంగాన్ని చందానగర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి ఏకంగా అసెంబ్లీకి ఎదురుగానే మనము, అలానే మనకు సెక్రటరియట్కి ఎదురుగానే, బుద్ధుడికి ఎదురుగా నాగపండు పైన కట్టమైసమ్మకు ఆనుకొని దగ్గరగా గోశాల దీని వెనుక వెన్నుముక భాగంలో ఉన్నది. ఇక్కడ ఓపెన్ చేయడం వల్ల అందరికీ ఇది ప్రపంచానికి ఎన్లాడ్ చేస్తుందనే ఉద్దేశంతో నేను ఒక సంకల్పం తీస్తే నేను రాత్రి 10:30 వరకు ప్రింటింగ్ అతని యొక్క గట్టిగా అతన్ని బట్టి నిన్నటి సాయంత్రం కల్లా ఆయన తీరడం, ఆ రాత్రి 11 నాకు మెసేజ్ పెట్టడం, అది అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం, ఈ సమయంలో ఇంతమంది రావడము నిజంగా స్వామివారి సంకల్పం. ఎందుకంటే ఆయన చెప్పారు, కానేకే ఉప్పర్ దానేకే ఉప్పర్ కానే వానంకల్ నామ్. ఈ ట్యాంక్ బండ్ పైన స్వామివారి ఇచ్చారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎవరి పర్మిషన్ అడగలేదు, డైరెక్ట్ స్వామి పర్మిషన్ అడుగుతాం. ఎవరైనా వస్తే అదే స్వామి సమాధానం చెప్తారని అడుగుతారు మొదటి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి మరియు నాతో వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ, ఈ కార్యక్రమానికి మదన్ మోహన్ గారు కూడా, వేములవాడ మదన్ మోహన్ గారు రావాలి, పాపం వారు రాలేదు, వస్తామన్నారు. ఇంకా 2-3 కూడా రాలేదు. కుంజటి రవి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేశాడు, వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేది. అలానే మామిడాల రాజు గారు, వీరు మొదటి నుంచి కూడా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు. మనకు బీజేపీలో ఉన్నారు, కిషన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నారు, టీడీపీలో కూడా పనిచేశారు. వీరి వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు 78 సంవత్సరాలు. 78 సంవత్సరాల్లో 7 గంటలకు ఫోన్ చేస్తే 9 గంటలకల్లా ఇక్కడ ఉన్నాడు. అర్థం చేసుకోండి. అంటే ఇలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఇంకా చాలామంది రెడీగా ఉన్నారు. మనం కూడా అలా అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉన్నదని నేను అనుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై గురుదేవ్. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాంగంలో ఏముంటాయి, క్లుప్తంగా ఒక 4 విషయాలను వారు ప్రస్తావించాలని వారిని కట్టవారంటే వాళ్ళు మంచి
కట్ట గట్టినటువంటి వాళ్ళు, ఎందుకంటే కట్ట వాళ్ళు చాలామంది చాలా గట్టిగా పంచాంగ శ్రవణంలో నేను ఉన్నాగా నేను చూసిన వారు ఆ విషయాలను ప్రస్తావించాలనుకుంటూ చేసి కాక సకల శుభాశుభ ఆరంభం ఫలితం తెలుసుకోవడానికి సూర్య స్థితులే సాక్షిగా కలిసి మన జన్మపదగలం అంటే నేను భావం ఏది కోరితే మనకు జవాబు ఇస్తారు. స్వతహాగా ఏదైనా మనం అటు మానవాళ్ళంతా శుభం చేయడానికి ధర్మం చేయడానికే ఉన్నది, ఎవరికి కీడు చేయడానికి లేదు. కావున ఈ పంచాంగ పఠనంలో ప్రతిరోజు పంచాంగ స్పర్శ వల్ల జ్ఞానం, ఐశ్వర్యం, యశస్సు, ఆయుష్, కీర్తి, ఆరోగ్యం, ధర్మం, అర్థము, కామం, కోసము సర్వము మనకు ప్రాప్తిస్తుంది. ఆ మనసు ఏ దారి నుంచి వెళ్తే ఆ దారి వస్తుందనంటే మనము ఒక సెంటు అఫ్సర్ షాప్లోకి వెళ్తాం. మనం కొనకపోయినా లోపలికి వెళ్ళి బయటకు వచ్చినందుకు కొంచెంసేపు అక్కడ ఉన్న ప్రజల వాతావరణం యొక్క ఆ యొక్క పరిమళ గంధం అనేది మనకు మనం వెళ్ళినప్పుడు మనకు ప్రసరిస్తుంది. అలాగే జ్ఞానం కూడా అలాంటి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పంచాంగం శ్రవణం స్పర్శ ద్వారా ఇవన్నీ కలుగుతాయి. అయ్యో పంచాంగం అంటే ఏదో చూడడానికి కాదు, ప్రతి మానవుడు ఉదయం లేవాలని తన దైనందిన కార్యక్రమం చేసుకుని ఒక్కసారి దానిలో ఉన్న తిథి, వారం, నక్షత్రం, కాలం ఏం లేవు, ఒకసారి ఆ 2 నెలలు చదువుకొని నీకు నచ్చిన బాగుంటుంది స్నానం చేసుకుని పెట్టుకున్నట్టయితే ఇవన్నీ అందరికీ కలుగుతాయి, శాంతి చేకూరుతుంది. దాంతో ఎవరి శాంతి వారికి అంటే ముందు మన నుంచే ప్రారంభం కావాలి. దాంతో సమాజ శాంతి, లోకశాంతి, విశ్వశాంతి కలుగుతుంది. కావున విశ్వంలో ఉన్న ప్రతి విశ్వ కళ్యాణానికి పంచాంగం కావున ప్రతి మానవుడు ఇలాంటి శాంతి పొంది సర్వమానవ సేవకు తోడ్పడాలని నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తూ జయ స్వామికి అలాగే జయ గోమాతకి. అలాగే వీరు స్వామివారు హనుమాన్ దీక్షను 30 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఎంతోమంది భక్తులను హనుమాన్ దీక్ష మాలధారణ చేసి వారు పూజ శ్రీనివాస్ గారు మల్కాజ్గిరిలో ఉంటారు. వారు తెలియని వారు ఆ ఏరియాలో ఎవరు ఉండరు. గొప్ప పీఠాధిపతి వారు, సౌమ్యుడిగా సామాన్యంగా ఉన్న వారు చాలా గొప్పగా కార్యక్రమాలు చేయడం. వారు ఈ మధ్య కొంతమందికి నేను ఫ్రీ సర్వీసులకు పంచాంగ శ్రవణాన్ని మరియు జాతకాన్ని అందిస్తానని కార్యక్రమం పెడితే వెంటనే నిజంగా 7 గంటలు అనుకున్నాం, కానీ సిద్ధాంతి గారు 8 గంటలు పెడితే బాగుంటుందండి అన్నారు. పర్వాలేదండి అని అన్న. నేనేమంటున్నా అంటే 6 గంటలకు పెడితే 8 అయ్యేది, 7 గంటలకు పెడితే 8 అయ్యింది, 8 గంటలు పెడితే 10 అయ్యింది. అంటే కాలము మన చేతుల్లో ఉండదు, కాలం చేతుల్లో మనం ఉంటాం. మనం మాత్రం ఒక సంకల్పం అయితే చేసుకోవడం మంచిది. మరి ఈ పంచాంగము మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంతమందికి ఈ పంచాంగాలని ఇప్పించే ప్రయత్నం చేస్తే వచ్చే సంవత్సరం కల్లా వారు ఇంకా కొన్ని 1000 పంచాంగాలు కాబట్టి 2000 పంచాంగాల్ని అవకాశం చేస్తారు. అట్లానే ఆవును ఇంటింటి ఒక ఆవును కూడా ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఇచ్చే ప్రయత్నం కాదు, ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఇస్తే అందరూ తీసుకుంటారు, కానీ ఇప్పించే ప్రయత్నం చేయాలి. అలానే స్వామివారి దీక్ష ఈరోజు మండల దీక్ష 41 రోజు స్వామివారి యొక్క దీక్ష ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఉగాదికి స్వామివారి వైశాఖ దశమికి 41 రోజు దీక్ష ఆరంభం. శ్రీరామనవమి రోజు వేస్తే 32 రోజుల దీక్ష. అదే శివరాత్రి నాడు కనుక ఈ దీక్ష పడితే 108 రోజుల దీక్షగా స్వామివారి సంకల్పంలో ఈ దీక్ష భాగమున్నది. అలానే ఈశ్వరీదేవి దీక్ష కూడా ఆమె కాలానుగుణంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దీక్ష ఉంటుంది. అది అమ్మవారి యొక్క దీక్ష కల్లిమల్లయ్యపల్లిలో ఈ కాలజ్ఞానం రాయడం రవలకొండలో మనకు దేవదాయకం. ఈ కార్యక్రమానికి రావడము బాలకృష్ణ స్వామి వారి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మేము చేశాం, కానీ ఎక్కడ మాట్లాడి నేను కాలజ్ఞానమే మాట్లాడతాను. ఎప్పుడు కూడా వారు దానికి అర్థం చెప్పారు. కాలజ్ఞానం అంటే ఏంటిది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిశోధన భాషనే కాలజ్ఞానం. అప్పుడేదో ఆయన రాసిందే చెప్పాలనే రూల్ కాదు. ఈరోజు ఏం జరుగుతుందో కూడా చెప్పాలి అంటే పూతపోతే అర్థమని చెప్తాం కనుక మీరందరూ గల్లీలు. అలాగే నాకు చిరకాల మిత్రుడు సుధాకర్ గారు, వారు నాకు ఆప్తమిత్రుడు, నాతో క్లాస్మేట్ కూడా. ఇప్పుడు టీవీ ఛానల్లో పనిచేస్తున్నాడు సొంతంగా. అయితే మాకు ఆయన కాలజ్ఞానంలో కక్కయ్య గారు మీకు తెలుసు. కక్కయ్య ఏం చేస్తాడు, షట్చక్రాలు చెప్తుంటే వెనకకెళ్ళి వింటాడు. వాళ్ళ భార్య విని ఒక స్వామివారు వచ్చారు, ఆయన గొప్ప స్వామి అంటే ఈ దొంగ స్వామిని ప్రపంచం అంతా అని కక్కయ్య కొట్టిపడేస్తాడనమాట. కొట్టిపడేస్తే లేలే మన బాడీలోనే షట్చక్రాలు ఉంటాయని చెప్తాడు నా అమ్మ కక్కయ్య భార్య. చెప్తే అట్లా నా అని చెప్పేసి ఆ కక్కయ్య తన గుడ్డలు తీసుకొని భార్యను మొక్కలు అన్ని నరికేస్తాడు. ఏం కనబడి అంత రక్తమే కనబడుతుంది.
ఇలాంటి మాయమాట చెప్పి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు? అదే కత్తి తీసుకొని స్వామివారి దగ్గరికి వస్తారు, సమాధికి వచ్చి స్వామిని కూడా 2-3 సార్లు నరికేస్తే ఎన్నిసార్లు నరికితే అన్ని పుట్టాడు స్వామివారి మెడలో పడుతుంది. అప్పుడు చెప్తాడు, పరిశుద్ధమైన జ్ఞానం చేత గురుభక్తి చేత ఈ విషయాలు విని సాధన చేసినోడికి షట్చక్రాలంటే తెలుస్తాయి ఆయన, ఊరికే గాలిలో ఉంటే అన్నీ అర్థం కావు, కాబట్టి అవన్నీ పనికిరావు అని చెప్తే ఆ సంకల్పంలో ఆ రూపంలో మాకు సుధాకర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎందుకంటే ఆయన ఇద్దరం అంటే ఐటీఐలో ఎక్కడ భోజనం కాడ కానీ ఎక్కడ కానీ ఇద్దరం ఒకటి దగ్గర కూర్చొని చేసేవాళ్ళం. సరే ఆయన సికింద్రాబాద్లో, నేను ఎక్కడ సిద్దిపేటలో ఉన్నా ఆ బంధం అట్లానే కంటిన్యూషన్ అవుతుంది. అలానే వీరిని సర్దార్ పాపాయి రాయుడుగా మేము తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే ఆయన ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడేటువంటి వీరులు, ఇప్పుడు ఆవు కోసం వీరు పోరాడుతున్నారు. అలాగే మన మల్లేష్ గారు, వారికి వెన్నుదండే ఎప్పుడు కానీ ఏ కార్యక్రమం కానీ ఎంత పెద్ద గొప్పదైనా ఎంత చిన్నదైనా మరి పక్కకే ఉంటారు. అలాగే యాగాచార్య గారు, వీరికి రాత్రి మెసేజ్ పెట్టడం జరిగింది. కొంతమందికి వారికి కూడా మెసేజ్, చాలామందికి మెసేజ్ కొన్ని గ్రూపుల్లో పెట్టారు. అదే దామోదరాచార్య గారు, వీరు ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఎన్టీఆర్ స్టేడియం పక్కనే ఉంటారు. సద్గురు సేవా సంస్థ ఉంది వారిది. ఎక్కువగా పంచలోహ ఉంగరాలు, బంగారము దొంగలు ఎత్తుకపోతున్నారు, బంగారం కనబడకుండా అవుతుంది కాలజ్ఞానం ప్రకారం అన్నారు. కాబట్టి వాళ్ళు ఈ పంచలోహ ఉంగరాలను పెట్టి బాడీలో ఉన్నటువంటి వేడిని తీసేయడానికి వారు సిద్ధాంతం తీసుకున్నారు. వారు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఉంటారు, కింద ఇన్స్టిట్యూట్ కూడా ఉంది వారికి ట్యూషన్ సంబంధించిన సెంటర్. అలాగే స్వామివారు వారి వయసు, వారి అర్థాంగి కూడా అనుకోకుండా నాకు ఒక మీటింగ్లో ఈ పత్రిక ఇచ్చి ఇది ఇచ్చింది, అప్పుడు చేసింది, ఒక మీరు రిలీజ్ చేసింది కదా అనుకొని మళ్ళీ నేను తీసుకున్నాను. వాళ్ళు చెప్పారు, నాకు ఇచ్చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా భక్తిపూర్వకంగా జరుగుతున్నాయని నా మనసులో అనిపించింది. మరి ఈ రోజు నుండి ఈ పంచాంగాన్ని కూడా దీక్షగా తీసుకొని మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఈ పంచాంగాలని కొరియర్ ద్వారా ఆయన వాళ్ళు పంపిస్తారు. కావాలంటే ఉగాది తర్వాత కూడా వాళ్ళు అవకాశాలు ఉంటాయి. మీరు కూడా కొన్ని మీరు పంచాంగాలు మీకు వీలైతే తీసుకెళ్ళి మీకు తెలిసిన వాళ్ళకు అందజేయడం అనేది మందిరికి నేను కలవాలని కోరుతున్నాను. కానీ వారిని ఎప్పుడో నేను 20 సంవత్సరాల కింద కలిసినట్టు నాకు మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ వారికి తెలియజేయడం. అలాగే ప్రధానందాచార్యుల వారు తెలియని వారు ఎవరు ఉండరు. వీరబ్రహ్మేంద్ర స్వామి పూజ ఎక్కడ జరిగినా హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో వారికి మ్యాక్సిమం పిలుపు ఉంటుంది. సమయం లేకపోతే తప్ప, సమయం ఉంటే వారు ఎన్ని వదులుకొనైనా అక్కడికి వచ్చి వీరబ్రహ్మేంద్ర సిద్ధేలాగా వచ్చి అక్కడ ట్రైన్లో వచ్చారు. కానీ వారు అంటున్నారు రాబోయే కాలం అంతా వీరబ్రహ్మేంద్ర స్వామిది. ఎందుకు అంటే ఆయన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దూతలుగా ప్రయాణం చేస్తారు. ఆ ప్రథమ దూతనే కాలజ్ఞానం ప్రకారం నరేంద్ర మోడీ గారు 5,000 మీద 12లో ఉన్న అవనీంద్రుడు దివి కేజేనుమా సైదపేటలో ఉన్న సాయేబులందరూ సమరంబురా సమసేము అన్నాడు. అందులో మీరు ఉండకుండా చూడండి, స్వామివారి యొక్క దూతలుగా మనం ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో హిందూ ధర్మం గొప్పతనం బయటపడుతుంది. కాబట్టి మీరందరూ హిందూ ధర్మం రక్షించే ప్రయత్నంలో ఉండాలి, గోవును రక్షించే ప్రయత్నం ఉండాలి, మన సంస్కృతి సాంప్రదాయం పంచాంగాన్ని రక్షించే ప్రయత్నంలో ఉండాలి, మన ఆడపిల్లను రక్షించే కార్యక్రమంలో భాగంగా పనిచేయాలి. హిందువులకు ఎవరికి అన్యాయం జరిగినా, హిందూ కార్యక్రమం ఎక్కడ జరిగినా ఇమీడియట్గా అలర్ట్గా వీలైతే మనం జాయిన్ అయ్యే ప్రయత్నం చేయాలి, మనం స్థలాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయాలి, వీలైతే ధన రూపైనా ఇచ్చే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని తెలియజేస్తూ జై గురుదేవ్, భారత్ మాతాకి జై. సరే, అందరికీ ప్రసాదం స్వామి.